2026లో కూడా కొన్ని నూతన అంశాలు ఈ పాన్ కార్డులో తీసుకురావడం జరిగింది. ఈ 2026లో నూతనంగా ఈ పాన్ కార్డులో తీసుకొచ్చినటువంటి రూల్స్ గురించి మనం డిస్కస్ చేసినట్టయితే 1 లక్ష రూపాయలు మా హోటల్ ఖర్చులు కానీ తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ చెల్లించినట్టయితే పాన్ కార్డ్ని తప్పనిసరిగా యూజ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 5 లక్షలు లేదా అంతకు మించిన వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా పాన్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా మరొక అంశం, బ్యాంకులలో బ్యాంక్ కస్టమర్స్ ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల కన్నా ఎక్కువగా అమౌంట్ని విత్డ్రా చేసినా లేదా డిపాజిట్ చేసినా తప్పనిసరిగా సదరు ఖాతాదారుడు బ్యాంకుకి పాన్ని సమర్పించాల్సి ఉంటుంది. మరియు ఇంకొక రకమైన ముఖ్యమైనటువంటి రూల్ ఏంటంటే 20 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ స్థిరాస్తి కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా కొనుగోలు చేసినటువంటి వ్యక్తి పాన్ కార్డ్ని సమర్పించాల్సి ఉంటుంది. సో ఈ 4 అంశాలు ఈ యొక్క పాన్ కార్డులో నూతనంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 2026 ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.